మ్యారీడా? అన్‌మ్యారీడా? ప్రెజెంట్ అయితే అన్‌మ్యారీడ్. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా. మ్యారేజ్ ఉంది. హ్మ్. అంటే కొంతమంది మీలాగా ముసుగులేసుకొని, మీలాగా ఇది జేసుకొని కొంతమందిని అమ్మాయిలను గూడా అనుభవిస్తున్నారు. హ్మ్. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్టు? ఈ చాలా మంది సన్యాసులు బయట షో కొడతారు. మేము సన్యాసిని, నేను బ్రహ్మచారి ఇది అని చెప్పి. వీళ్ళు ఫ్యా వీళ్ళు ఫ్యామిలీస్ అన్నీ పెట్టుకుంటారు సీక్రెట్‌గా. బయట మార్కెట్‌లో నడవాలి. వాళ్ళకి ఇన్వెస్టర్స్ వాటెవర్ వీటెవర్ ఒక గేమ్ ఉంటది కాబట్టి, వాళ్ళ కోసం వీళ్ళు అట్లా ఉండాల్సొస్తది. హ్మ్. నా ఇంటెన్షన్ ఏంది? ఎవనితోనేంది? నా పని నాది. నా డబ్బులు నాయి అని చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. అట్లా అని చెప్పి. సరే ఒక సృష్టి అనేది మన కడుపు నుంచెల్లి స్టార్ట్ అవుతుంది. హ్మ్. తల్లి గర్భం నుంచెల్లి. హ్మ్. మీరు తల్లి గర్భంని చదివారా? అంటే ఆత్మ ఎలా అవుతుంది? అండ్ అక్కడ పిండంగా మారేసి బయట జన్మనిస్తుంది ఒక అది తెలీదు నాకు. మళ్ళీ ఏం నేర్చుకున్నారు? నేను ఓన్లీ నన్ను నేను తెలుసుకున్నా అంతే. ఏం ఈ తెలుసుకున్నారయ్యా? స్క్రిప్చర్స్ ఇవి కూడా నేను ఇవి చదవలేదు. జెప్పారు. అదే అంటున్నా గదా! లోకాన్ని మోసం జేయే విద్య నేర్చుకున్నారు. కానీ లోకానికి పనికొచ్చే డౌట్స్ క్లారిఫై చేసే విద్య మీ నేర్చుకోలేదు. డౌట్ ఏంటి? నాకదే గదా! అంటే ఒక ఆత్మ, ఒక బిందు అనేది తల్లి గర్భంలో తయారవుతుంది. అది ఆత్మ అనేది ఎక్కడి నుంచెల్లొస్తది? అంటే మేము విన్నదేంటిది? మేమేం విద్యలు నేర్వలే. టీవీలు హ్మ్. జూసో మీలాంటి వాళ్ళు పక్క వాళ్ళు జెప్పిటం విన్నాం. హ్మ్. ఏందంటే వేరే వాళ్ళ ఆత్మ ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతారు ఇంట్లో. హ్మ్. మళ్ళీ మేమేమంటాం వాళ్ళు ఒకవేళ పుడితే అబ్బాయి, అమ్మాయి గాని పుడితే, అరే మళ్ళీ మా తాత పుట్టాడు, మళ్ళీ మా నాయనమ్మ పుట్టింది, అరే మా అమ్మ ఇట్లా అని అనుకుంటారు గదా! ఆ ఆత్మనే మళ్ళీ రీప్లేస్ అయితదా? లేకుంటే వేరే ఆత్మ ఎక్కడినుంచెల్లొస్తది? అదే మన దగ్గర ఉన్నప్పుడు అది గాంది తల్లి గర్భంలో ఎళ్ళినప్పుడు అది అంత పిండంగా మారి ఒక ఏమంటే జన్మనిస్తుంది. హ్మ్. అది ఎలా ఆ సృష్టి ఎలా తయారవుతుంది? అంటే మీరు శివుడితో కాంటాక్ట్ ఉన్నారు గదా! ఒక్కసారి శివునితోని దీక్ష పొందిన. అదే దీక్ష పొందారు గదా! ఆ శివుడితోనే ఒక్కసారి అడగరా? ఏంటిదో రహస్యం? ఓకే. ఆన్సర్ చెప్తా. హ్మ్. దీనికేందంటే ఈ ఋషులలో గాని, ఈ ఎన్‌లైటెన్ పీపుల్‌లలో గూడా అందరికి అంత హిందూ ధర్మం ఎవ్వని తెలవది. శివునికి తప్ప నన్నడిగితే టోటల్ హిందూ ధర్మం ఏ ఋషికి ఎంత పెద్ద ఋషి అయినా ఎవరైనా గూడా టోటల్ తెలవది. నాకు తెలిసింది ఒక డ్రాప్. ఆ డ్రాప్‌లో గూడా ఏది లేదు. ఆ డ్రాప్‌లో ఏం లేదు. కానీ నేను కేవలం ఆ డ్రాప్ గురించే చెప్తా. మీరు నాకు తెలవకపోతే తెలవదని చెప్తా. ఇప్పుడు వాళ్ళు నేను గూడా ఇక చెప్పగలుగుతా. మీకు మాకు డిఫరెన్స్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి 'హరిరో రంగ హరియో' ఒక పాటుంటది. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పోతులో వీర గారున్నారు. బ్రహ్మేంద్ర స్వామి హ్మ్. పాటుంది. ఆ పాటలో ఆయన క్లియర్‌గా చెప్తాడు. పిండం ఇట్లయితది, అట్లయితది, నెక్స్ట్ అదయితది, ఇదయితది అని చెప్పి ఒక పాటలో చెప్తాడు. కానీ నేను యూట్యూబ్‌లో మాట్లాడేటప్పుడు నేనేమనుకుంటా అంటే నేను ఒకప్పుడు ఇట్లనే యూట్యూబ్ చూసేటోడిని. వన్స్ అపాన్ ఎ టైమ్‌ల. హ్మ్. నాకు తెలిసిందే నేను చెప్తా. నాకు తెలవకపోతే తెలవదని చెప్తా. ఎక్స్‌పీరియన్షియల్‌గా. ఇప్పుడు ఎక్స్‌పీరియన్షియల్‌గా అదేందో తెలవదు. థియరీగా చెప్పమంటే చెప్తా. వీరబ్రహ్మేంద్ర పాటలో ఆయన అది మాకు చెప్తేనే గూడా తెలుసు. ఆ! పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వామి గారు అవును. జెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయి. అవి మేము అవును. వింటూనే ఉన్నాం. అవును. ఆయనే మహానుభావుడు. ఆయన దేవుడి కింద మనం కొలుస్తాం. కానీ సరే. మీలాంటి వాళ్ళు ఓకే. ఇప్పుడు ఆయన జరగక ముందే జెప్పారు. హి ఈస్ అవును. గ్రేట్. అవును. మీరు విద్య నేర్చుకొని తపస్సు జేసి గూడా మేము అడిగిన దానికి చెప్పనప్పుడు మీ తపస్సు దేనికి యూజు? నేనదే చెప్తున్నా. నా ఏం క్యాడరు యూజ్ అని? అదే. నా హ్మ్. ఆన్సర్ చెప్పాను. నేనొక అఘోర గురువుని. నేను ఎన్‌లైటెన్ మాస్టర్‌ని. నేను శివునితోని దీక్ష పొంది ఒక నడిచే దైవం అనే ఆ పాయింట్‌కి గూడా వచ్చిన. ఇంకా లెవెల్స్ ఉన్నాయి. నా క్యాడర్ ఇంతే. నాతో ఇంతే అయితది. నేను బ్లాక్ మ్యాజిక్ తీయగలుగుతా. వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా. వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ ఏమన్నారు చేయగలుగుతా. ఏమన్నా? వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేంజ్ జేయగలుగుతారా? చేయగలుగుతా. అది గూడా 1 ½ ఇయర్ బ్యాక్ నుంచి మాత్రమే అది గూడా ఈ శివుడిచ్చిన ఈ శక్తితోనే నేను చేయగలుగుతా. మీరు భవిష్యత్తు చేంజ్ జేయగలుగుతారు. చేంజ్ చేయగలుగుతా. ఎలా క్రియేట్ చేయగలుగుతా. ఏం జేస్తారు? ఏం చేస్తాం? సాధన చేపిచ్చి చేయగలుగుతా. సాధన అండ్ నా నా ఎన నా ఎనర్జీతోని కంప్లీట్‌గా ఎంత చార్జ్ జేస్తారు దానికి? డీల్ ఉంటదది. ఆహా! ఆ డీల్ కోసమే ఈ డీల్ అన్నమాట. ఆ డీల్ కోసమే నేను మార్కెట్‌కొస్తున్నా. ఈ హ్మ్. డీల్ ఇక్కడ గాదు. ఇంకా పెద్ద పెద్దగా భవిష్యత్తు ఒకవేళ చేయాలని చెప్పి. చేంజ్ చేయకుంటే మీరేం జేస్తారు? నేను నేనే ఉన్నానండి. అవును. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అవును. ఇవాళ ఏంటి డేట్? ఇవాళ డేట్ ఎంత? ఆగస్టు 5 డేట్. అవును. ఇవాళ ఆగస్టు 5లో ఇవాళ నాది ఒక అవును. దరిద్రమైన డేట్. ఇప్పుడు అవును. నేను ఎట్లా ఉన్నానో అది నాకు సాటిస్ఫై లేదు ఈ లైఫ్. అవును. నెక్స్ట్ లైఫ్ నాకు మంచిగా గావాలి. ఐ వాంట్ టు బి ఎ కరోడ్‌పతి. ఐ వాంట్ టు బి హ్మ్. ఎ బిలియనీర్. హ్మ్. ఓకే. వన్ ఆఫ్ ద ఇండియాలో వరల్డ్‌లో వద్దులే. మీరు హ్మ్. చేసే శక్తికి ఇండియా చాలు. హ్మ్. ఇండియాలోనే నంబర్ 1 కరోడ్‌పతిగా మారాలి. చేస్తారా? ఆన్సర్ చెప్తా. ఆన్సరే చెప్పండి. 1 మినిట్ టైమ్ ఇయ్యండి. మధ్యలో అందుకోకండి. నేనేం అందుకోను చెప్పండి. ప్రతి మనిషి జాతకం అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ జాతకం అంటే ఏందో అర్థం చేసుకుందాం. జాతకం ఈస్ ఎ మ్యాథమెటిక్స్ అజంప్షన్. ఓకే. మీ శరీరంలో ఒక శక్తి అనేది ప్రవహిస్తది. శరీరం అన్నది పంచభూతాలతోని తయారైతది. ఇక్కడ వాటర్ గాని, ఎర్త్ గాని, ఫైర్ గాని అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పంచభూతాలు ఏవైతే మన లోపల ప్రవర్తిస్తాయో తద్వారా మన లోపల రకరకాల మార్పులొస్తాయి. ఆ రకరకాల మార్పుల వల్ల మన మెదడులో రకరకాల మార్పులొస్తాయి. మనము సూర్యునితోని, చంద్రునితోని ఎఫెక్ట్ అయితాం. ఈ శరీరం అనేది ఎఫెక్ట్ అయితది.
మూన్‌తోనే కదా మనకు వాటర్ టైడ్స్ వస్తాయి. అలలు అవన్నీ ఏర్పడతాయి. అట్లా మన బాడీలో ఒక మెజారిటీ పర్సెంటేజ్ వాటర్. అంటే ఏంది ఇది ఒక చంద్రునితోని వి ఆర్ బీయింగ్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సైన్స్ ఇది. ఇట్లా సూర్యునితో కూడా వి ఆర్ బీయింగ్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్. ఒక మనిషి పొద్దున ఆయన బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా చేయనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్. సూర్యోదయం అయిందా అంటే డైజెషన్ ఆన్ అయిపోతది. ఎంత చీకటి గదిలో పడుకున్నా కూడా సూర్యుడు వచ్చిండా అంటే లోపల డైజెషన్ స్టార్ట్ అయిపోతది. శరీరం తెలుసు అంటే సూర్యునితోని మనం సింక్ అయి ఉన్నాం. ఇట్లా ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఈ నవగ్రహాలతోని, సోలార్ సిస్టమ్‌తోని, ఎంటైర్ యూనివర్స్‌తోని మనం సింక్ అయి ఉన్నాం. ఈ సింకింగ్ టైంలో ఒక మనిషి బర్త్ తీసుకుంటే ఇతని శక్తి ఏ విధంగా ప్రవర్తించవచ్చు అని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్స్ చేస్తే తయారైంది జాతక శాస్త్రం. ఓకే. ఇది ఫేక్ అని కాదు, ఇది యూజ్లెస్ అని కాదు, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. కానీ దేనికి యూస్ఫుల్ ఇది? ఇట్లనే యాక్సెప్ట్ చేయమని చెప్పి క్రియేట్ చేయలే. ఇది చేసింది ఎందుకు అంటే ఇట్లా ఉండబోవచ్చు, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్, వీటిని యూజ్ చేసుకొని నువ్వు ఏమన్నా చేంజెస్ చేసుకొని నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ చేయి అని చెప్పి ఇచ్చారు జాతకంని. జాతకంని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయమని ఎవరు చెప్పలే. ఈ జాతకంని మార్చాలంటే ఏంది? ఈ ఎనర్జీని మనం మార్చాలి అల్టిమేట్గా. ఈ ఎనర్జీని మార్చడానికి అవసరమైన పదార్థమే గురువు ఇచ్చేదే సాధన. దీంట్లో ఎవరికైనా కూడా వాళ్ళ ఎంత టైం పెడతారని ఉంటుంది. ఇప్పుడు మీరు 3 years టైం పెడతా అంటే డెఫినెట్లీ 3 years ఫుల్ టైం పెడతా అంటే ఆ 3 years టు మళ్ళీ నెక్స్ట్ ఒక 3 yearsలో డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. కానీ 3 years ఆఫ్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఆ నెక్స్ట్ 3 yearsలో మీరు అన్నది మేనిఫెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 years హార్డ్ వర్క్ మీరు అవుతారా? ఆ లిస్ట్ మొత్తం చెప్తా, ఇన్ని అవర్స్ ఇది చేయగలగాలి, ఇవి పనులు మీరు చేయాలి, ఇవన్నిటికి మీరు ఓకేనా, మీ శరీరం ఈ ఈ ఈ రకంగా ఉండాలి, సన్ని ఇట్లా ట్యూన్ కావాలి, మూన్ ఇట్లా ట్యూన్ కావాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాం మనం? ఏదైతే జాతకం షీట్ ఉందో మీరు అనుకున్న జాతకం షీట్కి అవసరమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేసరికి అది కానీ ప్రాక్టికల్గా ఇన్ థియరీలో ఇది జరుగుతుంది, కానీ ప్రాక్టికాలిటీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ స్టేట్ ఫేమస్ ఉన్నారు, మీరు ఆల్రెడీ మీరు వెల్ నోన్ ఉన్నారు, మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది, అందం ఉంది, ఏజ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటిది కామన్ హ్యూమన్ నేచర్, ఇంకా ఐ వాంట్ మోర్ అని చెప్పి అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 అయినా అనుకుందాం సపోజ్, నెక్స్ట్ ఏమంటారు నాకు వరల్డ్ నెంబర్ 1 కావాలంటారు. ఈ లోపల ఏమైపోతుంది? లైఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియా నెంబర్ 1 కావాలంటే అనుకుందాం ఒక పెద్ద నెంబర్ కావాలి. ఆ నెంబర్లలో మీకు ఏం లాభం ఉంది? మీ కోరికలు ఏంటిది? జనరల్గా ఫస్ట్ ఒక మగవానికి ఫుడ్, సెక్స్, తర్వాత ఏంటి హౌస్ లేదా కారు, లేదా అతని చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీని కేర్ తీసుకోవడం, తనకి హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవే ఉంటాయి. దీనికి ఇండియా నెంబర్ 1 అంత వెల్త్ అవసరమా? ఒక గవర్నమెంట్ నడుపుతున్నా అంటే మనకు అవసరం, ప్రజలకు చూసుకోవాలి. లేదా ఒక పొలిటీషియన్కి అవసరం, ఆర్మీ మెయింటైన్ చేయాలి. మన మనుషులకు అంత డబ్బులు అవసరమా? ఈ దేవుడిచ్చిన జీవితాన్ని అంత దాని మీద వృధా చేసి అవసరమా? మీరు చేయలేరని చెప్పారు కాదండి. నేను చేయగలుగుతా. ఎట్లా చేయగలరు? నేను అడిగింది ఆ సాధన ఇవ్వగలుగుతా. సాధన ఇవ్వగలుగుతారు మీరు. ఎలాంటి అంటే వాడికి వర్క్ ఉన్నప్పుడు ఇదే సాధన చేసుకుంటూ కూర్చోమంటారు, వాడు ఏదన్నా చిన్న అయిపోతే వాడి మీద నెట్టేస్తారు. అట్లా అనట్లేదు, అంతే కదా. అందుకే మీరు ఏమంటున్నారు? ఇప్పుడు నేను ఎందుకు కాకూడదు కరోడ్పతి, మీరు ఎందుకు చేయరు? మీరు ఏమంటున్నారు? ఇండియాలో వాడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు అయితే లీడర్స్ అయితే చేయొచ్చు, వాళ్ళు ఎందుకంటే వెళ్తున్నారు అన్నారు. నాకెందుకు ఆ కోరిక రావద్దు? మీ లీడర్ అయితే అంటే చేసుకోవచ్చు. లీడర్ ఎందుకు? నేను నార్మల్ పర్సన్ అయితా. నార్మల్ పర్సన్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు కావద్దు అంటలేను, మీ కోరిక తప్పనట్లేదు. నేను ఒకటి ఏంటి అంటే సరే ఫస్ట్ ఇది సరే మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా. ఇది రియాలిటీలో జరగాలంటే నేను కొన్ని చెప్తా, ప్రాక్టికల్ గా చెప్తా. మీ లైఫ్ స్టైల్ అన్ని చేస్తా అంటే నేను ఏదైతే నేను ఫ్యాక్టర్స్ అడుగుతానో ఆ ఫ్యాక్టర్స్ ని బట్టి నాకు కొంచెం టైం ఇవ్వాలి. 3 days 1 week టైం ఇవ్వాలి. 1 month ఇస్తా, మోర్ దెన్ ఎనఫ్. ఆ 1 month నేను చెప్తా, ఇన్ని ఇయర్స్ మీరు ట్రైన్ అయితే ఇన్ని ఇయర్స్ లో చెప్తావా? అంత ఉండదు, ఎన్ని డేస్ అవి అన్ని చెప్తాను. అందుకే చెప్తున్నా ఈ కెమెరా సమక్షంలోనే నేను అవన్నీ మీ ముందటనే రాపించుకుంటాను. అవును, మీరు ఏం సాధన చేశారో కెమెరా ముందరనే డైలీ చేస్తా. నేను ఒక కెమెరా హైర్ చేసుకుంటాను, డైలీ చేస్తా. రిజల్ట్ రాను బయట అప్లోడ్ చేయకండి, మీకే చూపెడతా. బయట అప్లోడ్ చేయను, అది నాకు రిజల్ట్ రానప్పుడు బయటకు వస్తుంది. రైట్ డన్. కానీ ఇండియాలో నెంబర్ 1 కాదు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 అంటే మీరు అన్నట్టు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంత హార్డ్ వర్క్ కాదు, మొత్తం జీవనం మొత్తం పెట్టేస్తా. కానీ నాకు నెంబర్ 1 అహిమద్ అని ఇండియాలో మొత్తం పేరు మారిమోకపోవాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 29 ఏజ్ లో ఉన్నారు, సేమ్ ఏజ్ ఇద్దరిది. ఇప్పుడు మీరు ఇది UFC అని ఒకటి ఉంటది, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ ఏదో MMA